వాము వైరస్ మానవాళిని మళ్లీ వణికిస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఇంకా మరొక ముందే మళ్లీ కంటికి కనిపించిన శత్రువు రూపంలో దాడి చేస్తుంది. ఫ్రీ కోవిడ్తో అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనా నుంచి రో వైరస్ ప్రపంచంపై దాడి చేస్తోంది. ఇప్పటికే డ్రాగన్ దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ మహమ్మారి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు. కరోనా మాదిరి విజృంభిస్తే మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే డౌట్స్ వస్తున్నాయి. కేంద్రం మాత్రం భయాందోళన అవసరం లేదని చెబుతోంది. అసలు ఈ వైరస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే టెన్షన్ స్టార్ట్ అయింది. కరోనా ఈ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతోంది. వరల్డ్ వైడ్గా జర్నీ చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు మరో రూపంలో దాడి చేస్తుంది. చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియాను వణికిస్తోంది. ప్రస్తుతం చైనా ప్రజలు ఈ వైరస్ ధాటికి విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికే డ్రాగన్ కంట్రీలో వైరస్ విజృంభించడంతో భారత్ అలర్ట్ అయింది. తెలంగాణ, ఏపీ అప్రమత్తమైంది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారత్లో చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడం కలవరం పెడుతోంది. కోవిడ్ తర్వాత హెచ్ఎంపీవీ నిర్మాణం ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రీసెంట్గా చైనా వైరస్కు సంబంధించిన తొలి కేసు బెంగళూరు సిటీలో ఓ హాస్పిటల్లో నమోదైంది. 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ డిటెక్ట్ అయినట్టు తెలిపారు. కానీ కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రం టెస్ట్ చేయలేదని చెబుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్తో ప్రజలు పెద్ద ఎత్తున హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. దీని లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. అయితే తమ దేశంలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు చైనా తెలిపింది. కరోనా మహమ్మారికి మెయిన్ సెంటర్ అయిన చైనాలో మరో వైరస్ దాటికి అనేక మంది చనిపోతున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలను చూస్తే తెలుస్తోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నారు. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఆ దేశం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తికై సరైన నిరోధక చర్యలు చేపట్టలేకపోవడంతో భారీ మూల్యం ప్రపంచం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు విజృంభిస్తుండటంతో